శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. రాసలీల. భగవంతుడు మూర్తీభవించిన సచ్చిదానంద స్వరూపుడు. తానే ఆనందమయుడు కావటం చేత ఆ ఆనందాన్ని జీవరాశులకు వాటి వాటి కర్మయోగ్యతలను బట్టి వితరణ చేస్తాడు. పైనుండి ఆనందాన్ని సంపాదించి అనుభవించవలసిన అవసరం ఆయనకు లేదు. తన యొక్క అపార కరుణచే అప్పుడప్పుడు ఆ ఆనందసాగరుడు మానవాళిపై కొన్ని ఆనంద బిందువులను చిలకరించాలని సంకల్పిస్తుంటాడు. అలాంటి ఒకానొక సన్నివేశమే శ్రీకృష్ణుడు గావించిన రాసలీల. దీని ద్వారా ఆయన దివ్య రసానుభూతిని అందరికీ కలిగించాడు. శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. శరదృతువులో అది ఒక పున్నమి రాత్రి. శ్రీకృష్ణుడు బృందావనిలో యమునా తీరములో ముల్లోకాలను సమ్మోహింపజేసే ఒక మోహన గీతాన్ని మురళితో ఆలపించసాగాడు. ఆ మధుర స్వరానికి పరవశులైన గొల్లపడుచులు సర్వము మరిచిపోయి తత్తరపాటు చెందారు. ఏ పనులు చేయడానికి వారికి తోచడం లేదు. చేస్తున్న పనులను ఎక్కడివక్కడే విడిచిపెట్టేస్తున్నారు. కొందరు ఆవులకు దూడలను విడవటం మర్చిపోతున్నారు. విడిచిన వారు పాలు పితకడం మర్చిపోతున్నారు. పితకిన వారు పాలు కాచడం మర్చిపోతున్నారు. పాలు కాచిన వారు దించటం మర్చిపోతున్నారు. దించిన వారు పిల్లలకు ఇవ్వడం మర్చిపోతున్నారు. కడకు ఆ పారవస్యంలో భర్తలకు సేవలు చేయటం, వంట వండటం, ఆరగించటం, అలంకరించుకోవటం, సరిగా వస్త్రాలను ధరించటం వంటి ముఖ్యమైన పనులు కూడా వారికి పట్టడం లేదు. అందరూ ఎవరు మటుకు వారు ఇళ్ళు విడిచి వేణునాదం వినవచ్చే చోటికి మంత్రముగ్ధలై నడిచి వెళుతుంటే ఇళ్లలోని పురుషులు వారించి అడ్డుపడుతున్నారు. అయినా ఆ స్త్రీలు లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోతున్నారు. అలాగా తోసుకుని వెళ్ళలేకపోయినా ఒకరిద్దరు స్త్రీలు తమ భర్తలచే ఇంట్లోనే బంధింపబడి ఉండిపోయారు. వారు తమ హృదయాల్లోనే శ్రీకృష్ణునితో ఏకమై ఆయనలోనే లీనమైపోయి ప్రాణాలను విడిచి ముక్తిని పొందారు అని చెప్పగా పరీక్షిత్తునకు సందేహం వచ్చింది. తత్వజ్ఞానము లేని ఈ గోపికలు శ్రీకృష్ణుని సౌందర్యానికి సమ్మోహితులై ఆయన చెంతకు చేరలేక ఆయన యందే మనస్సు నిలుపుకొని ప్రాణాలు విడిచారు కదా, వాళ్లకు మోక్షం ఎట్లా లభించింది అని అడుగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, ధ్యేయ వస్తువు రజోగుణ తమోగుణోపేతమైనటిదైతే ధ్యాత మనస్సు ఆ గుణాలతో నిండిపోతుంది. అతనికి దుఃఖమే కలుగుతుంది. ధ్యేయ వస్తువు సత్వగుణోపేతమైనటిదైతే ఆనందం కలుగుతుంది. శ్రీకృష్ణుడు గుణాతీతుడే అయినను శుద్ధ సత్వస్వరూపుడు గనక ఆయన స్మరణయే ఆనందంతో పాటు బంధమోచనం కూడా కలిగిస్తుంది. అలాగే విరోధి అయిన శిశుపాలుడు, చంపవచ్చిన పూతనమున్నగు వారు ముక్తిని పొందారు కదా. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు జనుదురధిప. నారాయణుని స్పర్శ మాత్రాన కొండలు, చెట్టు లాంటి స్థావరాలు కూడా ముక్తిని పొందగలవు. ఇంకా మానవుల గురించి వేరే చెప్పాలా? ఆ విధంగా మంత్రముగ్ధల వలె నడిచి వచ్చిన గొల్లపడుచులను మృదువుగా మందలిస్తూ కృష్ణుడు ఇలా అన్నాడు. ఓ మానవతులారా, మీరు ఈ చీకటి వేళ క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలోనికి ఈ విధంగా రావచ్చునా? మీ ఇండ్లలోని వారంతా మీ జాడలు తెలియక తల్లడిల్లిపోరా? ఇలాగ సాహసించి రావటం మీకు తగునా? మీ కుటుంబ గౌరవానికి చేటు కాదా? మీరంతా ఇళ్లకు వెళ్ళిపోయి మీ పనులను చూసుకోండి. నన్ను చూస్తుండటం, నా మాటలు వినడం, నా పాటలు పాడుకొనటం, నన్నే స్మరిస్తూ ఉండటం చేస్తుంటే చాలును. మీరు ధన్యులవుతారు. ఇంక మీరు మీ గృహాలకు మరలిపోండి అని చెప్పిన స్వామితో ఆ కాంతలు ఇలా మొరపెట్టుకున్నారు. కృష్ణ, సర్వము విడిచిపెట్టి నీ పాదాల చెంత చేరిన మాతో ఇలాగ మాట్లాడడం నీకు తగునా? కరుణామూర్తివైన నీవు నిర్దయుడవై మమ్మల్ని ఈ విధంగా తిరస్కరిస్తావని మేము కలలోనైనా ఊహించలేదు.
పతులు, బిడ్డలు, బంధువులు అందరూ దుఃఖాన్ని తెచ్చిపెట్టే బంధకాలే కదా. నీవే తల్లివి, తండ్రివి, భర్తవు, బంధువు, సఖుడవు, గురుడవు, పుత్రుడవు, దైవమువు అని ధర్మశాస్త్రజ్ఞులు చెప్తారు కదా. మరి మేము నీలోని అన్ని బాంధవ్యాలను కల్పించుకోవటం తగదా? మాకు గృహస్థ ధర్మాలు, నీతి నియమాలు తెలియవని మాకు నేర్పాలనుకుంటున్నావా? ఆనందసాగరుడవైన నీ చెంతకు చేరిన మమ్మల్ని మళ్ళీ ఆ సంసార దుఃఖ సాగరంలో పడమంటావా స్వామి? సర్వము విడిచి నీ పాదాలనే ఆశ్రయించిన యోగీశ్వరులను స్వీకరించి అనుగ్రహిస్తావు కదా. మరి మమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తావు? సంసార బంధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి కానీ నీ తోడి అనుబంధము మాత్రము శాశ్వతమైన బ్రహ్మానందాన్నిచ్చేదని గ్రహించి మేము అన్నీ వదులుకొని నీ పాదాల చెంత చేరాము. మా మనోబుద్ధులు నీకే అంకితమయ్యాయి. అవి అన్యులను ఆశ్రయించవు. మా కాళ్ళు మరలిపోవు. మా చేతులు ఇంకే పనిని చెయ్యలేవు. మా చెవులు ఇంకెవ్వరి పలుకులను వినలేవు. మా కన్నులు నీ మోహనాకారాన్ని తప్ప ఇంక దేనిని చూడలేవు. నీ పాటలు మాటలు తప్ప మా నాలుకలు ఇంకేమీ ఉచ్చరించలేవు. మా మనోవాకర్మలు నీలోనే ఐక్యమైపోయిన మమ్మల్ని ఇలాగా తిరస్కరించి పొమ్మనటం నీకు న్యాయమేనా? మేము వెనక్కి పోలేము. నీ పాదాల చెంతనే దాసీలుగా పడి ఉంటాము. విరహాగ్ని వేదనలో దహించుకొని పోతున్న మా యొక్క తాపాన్ని నీ మృదు మధుర సంభాషణ స్పర్శలతో చల్లార్చకుంటే ఇక్కడే భస్మమై పడి ఉంటాము. నిన్ను చూసిన, నీ వేణుగానాన్ని వినిన గోవులు, మృగాలు, పక్షులు, వృక్షాలు కూడా పరవశించి పులకిస్తాయి కదా. మరి మేము ద్రవించకుండా ఉండగలమా? కృష్ణ, శ్రీహరి దేవతలను కాపాడుతుండే రీతిగా నీవు కరుణతో నీ అభయహస్తాన్ని మా శిరస్సులపై ఉంచకపోతే మేము మూర్చిపోతాము సుమా అని ఈ విధంగా దీనాలాపాలు చేసిన ఆ గోపస్త్రీల విన్నపాలు విని ఆత్మారాముడైన స్వామి వారి ఆత్మను రమింపజేయ సంకల్పించాడు. వందల సంఖ్యలోనున్న ఆ కాంతలు తన స్పర్శకు, ఆలింగనానికి తహతహలాడుతున్నట్టు గ్రహించాడు. అందరినీ అనుగ్రహించే తలంపుతో ఏ ఒక్కరికి చిక్కకుండా అందరికీ తాము కాంక్షిస్తుండే అనుభూతులను కలుగజేసి బ్రహ్మానందాన్ని అందించాడు. ప్రతి పడుచు కృష్ణుడు తనవాడేనని, తానే అందరికంటే ధన్యురాలినని మురిసిపోతూ మైమరచి ఉన్న సమయాన మాయావి అయిన స్వామి అదృశ్యమయ్యాడు. తమ చెంత కృష్ణుని గానక కాంతలందరూ వశము తప్పిన వారైపోయారు. నందనందనుని మాటలు, పాటలు, చేష్టలు, చూపులు, వినోద క్రీడలు తలుచుకుంటూ ముచ్చటించుకుంటూ పిచ్చివారిలాగా బృందావనమంతా వెతకసాగారు. కనిపించిన ప్రతి చెట్టును అడిగారు తమ హృదయాధినాథుడు ఎక్కడున్నాడు అని. ఓ అశ్వత్థ వృక్షమా, మా మనస్సులను దోచుకొనిన మాధవుని నీవు చూశావా? ఓ అశోకమా, నీవైనా చూశావా ఆ మాయావిని? ఓ తులసి, గోవిందునకు ఇష్టమైన దానవు కదా, నీకు కూడా అతని జాడ తెలియదా? ఓ భూదేవి, స్వామి పాదస్పర్శతో పునీతమైన నీకు కూడా అతను ఎక్కడున్నాడో తెలియదా? నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడొకడు, చెల్వల మానధనంబు తెచ్చెనో, మల్లియలారమీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఈ విధంగా వారు ఆ వనంలోని ప్రతి చెట్టును, లతను, పువ్వులను పేరు పేరున పిలిచి అడిగారు. వియోగవేదనను భరించలేని ఆ వనితలు శ్రీకృష్ణుని అనుకరిస్తూ బాలకృష్ణుని లీలలన్నింటినీ నటించారు. ఒకతే కృష్ణుని వలె నటించగా ఇంకొక ఆమె పూతన వలె చన్నుగుడిపింది. ఒక ఆమె తృణావర్తుడై ఇంకొకతను కృష్ణునిగా భావించి ఎగరేసుకుని పోయింది. ఒక ఆమె నేను యశోదను అంటే ఇంకొకతే ఇదిగో నా నోటిలో విశ్వమున్నది చూడు అని నోరు తెరిచింది. మీరు కాళీయుని పత్నులు, నేను కాళీయుని తలపై నృత్యం చేస్తాను చూడండి అంటున్నది ఒక ఆమె. ఇదిగో నేను గోవర్ధనగిరిని ఎత్తుతున్నాను చూడండి అంటూ తన చీర చెంగును గొడుగులాగా ఎత్తుతున్నది ఇంకొక ఆమె.
ఈ విధంగా వారి హావభావాలను వెలుబుచ్చుకుంటూ గోవిందుని వెతుక్కుంటూ బృందావనమంతా గాలించారు. పండు వెన్నెల వెలుగులో అడుగుల జాడలను చూసి, ఇవిగో ఇవి గోవిందుని పాదముద్రలు, ఆ ప్రక్కనే కనిపిస్తున్న పాదముద్రలు ఏ ముద్రాలివో కదా, ఇక్కడ చిన్న అడుగుల జాడ లేదు, ఆమెను ఎత్తుకుని నడిచాడు కాబోలు, ఇక్కడ గడ్డి చెదిరింది, వారు ఆటలాడుకున్నారు కాబోలు. ఈ విధమైన పిచ్చి ప్రలాపాలు చేస్తూ వెదకసాగారు. వెదకి వెదకి కృష్ణుని ఎక్కడాగా అనలేక నిరాశ చెంది ఇసుక తిన్నెలపై చతికిలబడ్డారు. తమ చిత్తచోరుని ఎక్కడా కానలేక విరహబాధతో గోపికలు ఇలా విలపించారు. స్వామి, నీవు మా పల్లెకు వచ్చిన తరువాత నిన్ను విడిచి ఉండలేని మహాలక్ష్మి కూడా ఇక్కడే స్థిర నివాసం చేసుకున్నట్లున్నది. నీవు ఇలాగా మాయమైపోతే మా గతి ఏం కాను? నీపైననే ప్రాణాలన్నీ నిలుపుకున్నాం కదా, లక్ష్మి కూడా నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఓ సుందరాకారుడా, నిన్ను వలచి మేమంతా నీకు జీతం లేని దాసీలమైపోయాం కదా, మమ్మల్ని ఇలాగ వేధించటం తగునా? కాళీయుని విషము నుండి, అఘాసురుని నోటి నుండి, ఇంద్రుని రాళ్ల వర్షం నుండి, కార్చిచ్చు నుండి, ఇంకా ఎన్నో ఆపదల నుండి రక్షించి చివరకు మమ్మల్ని ఈ క్రూరుడైన మన్మధుని బాణాలకు బలి చేయడం నీకు న్యాయమేనా ప్రభు? నీ చరణదాసుల యొక్క సంసార భయాన్ని బాపునట్టిది, లక్ష్మీదేవికి ప్రియమైనట్టిది అయిన నీ యొక్క అభయహస్తాన్ని మా తలలపైన ఉంచి మమ్మల్ని అనుగ్రహించవా? ఓ నీరజనేత్ర, నీవు నిజంగా యశోదమ్మ బిడ్డవు కావని మాకు తెలియదా? సకల ప్రాణికోటి యొక్క చేతనాత్మవు, ఈశ్వరుడవు. పూర్వము బ్రహ్మ నిన్ను స్మరించి లోకరక్షణ చేయుమని ప్రార్థించగా భూమండలాన్ని రక్షించడానికి ఈ విధంగా మనోహర రూపములో పుట్టినవాడవు కదా ప్రభు. నీ కథామృతము సంసార తాపత్రయ తప్త జీవుల తాపాన్ని హరించే సంజీవని వంటిది. పాపకల్మషాన్ని కడిగివేసేది, శ్రవణ మాత్రాన శుభాలను కలుగజేసేది, నీ స్మరణ భాగ్యాన్ని నిత్యము కలిగించేది. నీ కథామృతాన్ని జనులకు పంచిపెట్టేవారు పరమదాతలు. స్వామి, నీవు గోవులను తోలుకొని గులకరాళ్లపైన, సూదుల వంటి గరిక దుబ్బులపైన నడుస్తుంటే సుకుమారమై సున్నితమైన నీ పాదార విందాలు ఎంత కందిపోతాయో, ఎంతగా నొప్పికి గురవుతాయో కదా. వాటిని మా మెత్తని గుండెలకు హత్తుకొని సేవ చేద్దామంటే పగలంతా పశువులతో తిరుగుతావు. రాత్రులందు మాకు కుటుంబపు అడ్డంకులతో పాటు బ్రహ్మ సృష్టించిన కనురెప్ప తెరలు కూడా అడ్డుపడతాయి కదా. హృదయేశ్వర, మా హృదయాలను ఇంత మృదువుగా మెత్తగా చేసి నీ హృదయాన్ని ఇంత కఠినంగా తయారు చేసిన మా యొక్క మందభాగ్యానికే మేము పాపోవాలి అని ఈ విధమైన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ గోపకాంతలు గోపాలకృష్ణుని స్తుతిస్తూ, పాడుతూ, విలపిస్తూ, అలుగుతూ చేసిన విన్నపాలను వినిన స్వామి త్రిజగన్మోహనుడై, మన్మథుడై, దివ్య సుందర విగ్రహుడై ప్రత్యక్షమయ్యాడు. గోపికలందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. తమ మనోహర్ని చుట్టూ మూగిపోయారు. కన్నుల పండువులాగా రెప్పలార్పకుండా చూసుకున్నారు. ఒక ముద్దరాలు కృష్ణుడు తనవాడే అన్నట్టు అతని 2 చేతులను తీసుకొని తన బుగ్గలకు ఆంచుకున్నది. ఇంకొక ఆమె ఎర్ర కలువల లాంటి స్వామి పాదాలను తన హృదయానికి హత్తుకున్నది. ఇంకొక ఆమె స్వామి భుజాలు తనకు చెందినవే అన్నట్లు వాటిపై వాలిపోయింది. ఈ విధంగా ఆ మోహనాంగులందరూ స్వామిని ఎలాగైనా స్పృశించి ముద్దాడి తన్మయులై మురిసిపోవాలని ముందుకు తోసుకుంటూ వస్తున్నారు. కొందరు అతనిపై అలక ప్రదర్శిస్తూ దూరంగా నిల్చుని కొంటెచూపులు చూస్తున్నారు. కొందరు నీవు ఇంత నిర్దయుడవని కలలో కూడా అనుకోలేదు అని నిష్ఠూరాలాడారు. కొందరు శ్రీకాంతుని దివ్య సుందరమూర్తిని చక్షుద్వారాల గుండా హృదయంలోనికి ప్రవేశపెట్టి మళ్ళీ పారిపోతాడేమో అన్నట్లు కళ్ళు మూసుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు. స్వామి అందరితోనూ తగు రీతిని అనునయిస్తూ ఆనందింపజేస్తున్నాడు. వారి విరహతాపం శమించింది. భగవంతుని దర్శించిన భాగవతోత్తముల వలె వారంతా బ్రహ్మానంద భరితులయ్యారు. ఇంక వారు తమ జీవితంలో కోరదగినది ఏదీ లేదు.
కృష్ణుని గురించి ఆ ఇసుక తిన్నెపైన తమ పైట చెంగులను పరిచి ఒక మెత్తని ఆసనం చేసి కూర్చుండబెట్టారు. చంద్రుని చుట్టూ చేరిన తారల వలె ఆ భామలు ఆయన చుట్టూ కూర్చున్నారు. నీకు మా మీద ప్రేమ లేదన్నారు. అన్నీ దోచుకుంటావు, కానీ ఏమీ ఇవ్వని స్వార్థపరుడవు నీవు అన్నారు. ప్రణయ కలహం లాంటి సూటిపోటి మాటలన్నారు. అన్నీ విని స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు, నేను మీ అందరి హృదయాలలో నివసించే ఆత్మబంధువును. మీ యొక్క ఆర్తి అనురాగము సన్నగిల్లకుండా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలని అప్పుడప్పుడు మీ మధ్య నుండి నా రూపం కనుమరుగవుతుంది. అంతేకాని నాకు మీ యందు ప్రేమ లేక కాదు అని మాధవుడు చెప్పగా ఆ మగువులంతా మహదానందం పొందారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.